మేము కూడా మతం మారిన తర్వాత మా ఇంట్లో అప్పటికి పూజలు చేస్తూనే ఉన్నాము. చేస్తుంటే వీళ్ళు వచ్చి మీకు దేవుడు ఇంట్లోకి రావాలి అంటే మీరు ఈ దేవుళ్ళని తీసి పడేయాలి. తీసి ఎక్కడైనా పెట్టాలి కూడా కాదు, పడేయాలి. అంటే ఒక పడేయండి, ఎక్కడైనా పడేయండి. అంటే మా ఇంట్లో అన్ని వెండి విగ్రహాలతో చేసినవి దేవుళ్ళు ఉన్నారు అప్పట్లో, నాకు గుర్తుంది. అంటే మీరు మీ ఇంట్లో ఉన్న బట్టలన్నీ తీసి పడేశారు, ఇంక్లూడింగ్ విగ్రహాలతో సహా మీరు పడేశారు. నోట్తో నేను చెప్పలేను, అంత ద్వేషం కల్పించారండి మాకు ఆ దేవుళ్ళ మీద, మన హిందూ గాడ్స్ మీద. వాళ్ళని అసలు మనుషులు అనరు. ఇప్పుడు ఇవాళ రేపు నువ్వు మంచివా పందివా కాదు, మంచివా పాస్టర్వా అని తిట్టాల్సి వస్తుంది. నేను ట్రైనింగ్ ఇస్తాను బైబిల్ విషయంలో. నేను రాసిన ఓ క్రైస్తవుల మెలకు పత్రిక నేను మీకు వాట్సాప్ లో పంపిస్తాను. అది బైబిల్ రెండు పక్క పక్కన పెట్టుకొని చదవండి. నువ్వు మీ పాస్టర్ ప్రశ్నించే ధైర్యం ఉందా లేదా? మీరు ఉన్నారు కదా సార్, ధైర్యం తెచ్చుకుంటా. మీ ఒంట్లో ప్రవహిస్తుంది రక్తము ఝాన్సీ లక్ష్మీబాయి, నేను నమ్ముతున్నా, నేను బలంగా నమ్ముతున్నా. మీ ఇంటి దగ్గర మీ చుట్టుపక్కల మొత్తం నేను హిందువులందరూ కూడా బలంగా ఉండేటట్టు నేను చూస్తాను. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు సత్పురుషులను ఉద్ధరించేందుకు, అధర్మపరుల వినాశనానికి, ధర్మాన్ని పునఃస్థాపించేందుకై నేను జన్మిస్తుంటాను. నేనే నాశనం లేని పరమాత్మను, నేనే మత్స్యావతారాన్ని, నేనే వామనావతారాన్ని, నేనే పరశురాముణ్ణి, నేనే రామావతారాన్ని కూడా, నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, నేనే సరస్వతి లక్ష్మి పార్వతిని కూడా. నేను పురుషుడను కాను, స్త్రీని కాను, నపుంసకుడిని కాను. నేను శరీరాన్ని కాను, శరీర అవయవాలను కాను. నేను జ్ఞానాన్ని, సృష్టిని, చైతన్యాన్ని. నేను పరబ్రహ్మను, నేనే సర్వస్వాన్ని. అలాగే నేను ఏమీ కాను. చెప్పండి ఎవరండి? మీరు? నా పేరు ప్రవీణ్ అండి. నేను ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ ప్రవీణ్ మాట్లాడుతున్నాను అండి. నాకు మీ నెంబర్ నుంచి నాకు ఇంత ముందు ఫోన్ కాల్ వచ్చింది. మామూలుగా ఆ టైంలో నేను ఆఫీస్లో ఉన్నాను. చెప్పండి. హాయ్ అండి. ఎవరు? హలో, చెప్పండి. నాకు ఇందాక మీ నెంబర్ నుంచి నాకు మిస్డ్ కాల్ వచ్చిందండి. నాకు ఆ టైంలో ఆఫీస్లో ఉండడం వల్ల నాకు లిఫ్ట్ చేయడానికి కుదరలేదు, అందుకే నేను ఈ టైంలో కాల్ చేశాను. ఎవరు మీరు? ఓకే సార్, మేము మీ వీడియోస్ చూస్తామండి. మీ వీడియోస్ చూసి నేను కాల్ చేశానండి మీతో మాట్లాడదామని. బాగున్నారా సార్? బాగానే ఉన్నానండి. చెప్పండి, మీరు ఇంతకు మరి ఎవరు? మీరు హిందువులా క్రైస్తవులా? సార్ మేము క్రిస్టియన్సే సార్. ఇప్పుడు మీరు క్రిస్టియన్సా? ఇప్పుడు నేను కాదు, బట్ నేను చిన్నగా ఉన్నప్పుడే మా ఫ్యామిలీ అంతా క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యారండి. ఓకే. సో ఇప్పుడు నేను క్రిస్టియన్ కాదు. అదేంటి? నేను ఇప్పుడు మీ వీడియోస్ ఇంకా కరుణాకర్ గారి వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటానండి రెగ్యులర్గా. సో అవి చూసిన తర్వాత నాకు ఇంకా అందులో ఉండబుద్ధి వేయలేదు, అందుకని నేను మారిపోయానండి, మళ్ళీ హిందూగా చేంజ్ అయిపోయాను. బట్ మా ఇంట్లో వాళ్ళకి తెలియదు ఇంకా. అవునా? అవును సార్. ఎక్కడండి మీది? ఎక్కడ? మాది. ఓకే. అంటే మీరు అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు మీరు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నానండి. ఓకే. అంటే ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీలో మీరు ఒక్కరే బయటకు వచ్చారా? అవునండి. అవును. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ అందరూ ఇంకా అందులోనే ఉన్నారండి. వాళ్ళని కూడా చేంజ్ చేయాలి, ఇంకా వాళ్ళకు కూడా వీడియోస్ చూపిస్తున్నాను, కానీ బాగా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. వాళ్ళు చెప్పిందే వింటున్నారు. ఇంకా నేను ఎంత చెప్పినా నేను దాన్ని అవడం వల్ల ఇంకా నాకు అంత వాళ్ళు ఎట్లా అంటే వింటున్నారు, కానీ అంత హార్ట్కి తీసుకొని మారిపోవాలి అన్నంత చేంజ్ అయితే ఏం లేదు సార్. వాళ్ళకి ఎట్లా చేంజ్ చేయాలని నేను ట్రై చేస్తున్నాను. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు మారారు? నాకు చిన్నప్పుడు గుడికి వెళ్ళే వాళ్ళం అండి, ఫ్యామిలీ అందరం కలిసి గుడికి వెళ్ళే వాళ్ళము.
ఓకే. ఇంకా నేను కొంచెం అంటే నాకు అంతగా తెలీదు. ఏం తెలీదు. మా పేరెంట్స్ చేంజ్ అయినప్పుడు అందరం ఒకటేసారి చేంజ్ అయ్యాము. ఒక హ్మ్. పాస్టర్ మా ఇంటికి వచ్చేవాళ్ళు. అయితే వాళ్ళు చెప్పడము అవన్నీ విని వీళ్ళు ఏంటంటే ఇక ఆ మత్తులో పడిపోయారండి. వాళ్ళు ఏం చెప్తే అదే ఇంకా హ్మ్. మిరాకిల్స్ అని అవన్నీ ఇవన్నీ చూపించడము, వాళ్ళు చెప్పే అబద్ధాలు ఇవన్నిటికీ అట్రాక్ట్ అయిపోయారు మా వాళ్ళు తెలియక. ఓకే. అంటే మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యారు? నేనైతే మీ మీ వీడియోస్ ఇంకా కరుణాకర్ గారి వీడియోస్ చూస్తున్నానండి. 4-5 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఓకే. సో చూసి అయిపోయిందంటే ఒక పాయింట్ ఫస్ట్ స్టార్టింగ్లో ఏమో మీరు తిడుతున్నారు, వీళ్ళంతా ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు అని బాగా కోపం వచ్చేది. ఓకే. తర్వాత మీరు చేస్తున్న వీడియోస్, కరుణాకర్ గారు చేస్తున్న వీడియోస్ ఇవన్నీ చూసి నాకు అర్థమైంది. అప్పుడు నేను బైబిల్ తెరిచి చదవడము, అప్పటిదాకా నేను కంప్లీట్గా బైబిల్ ఏ రోజు చదవలేదండి. హ్మ్. ఎప్పుడైతే మీ వీడియోస్ చూడడం మొదలుపెట్టానో అప్పుడు నేను ఈ అసలు నిజమేనా వీళ్ళు మాట్లాడేది, ఈ రెఫరెన్సెస్ హ్మ్. అవి చాలా బాగున్నాయండి. అదంతా నిజము, మీరు చేసిందంతా కరెక్ట్, హ్మ్. అదే జరుగుతుంది. అంటే నేను ఇంకా అవన్నీ మీరు చెప్తున్నారు కదా, చెప్తున్నప్పుడు ఇవన్నీ ఫస్ట్ నమ్మలేదు. తర్వాత మీరు ప్రూఫ్స్తో సహా బైబిల్లో నుంచి రెఫరెన్సెస్ తీసి చూపిస్తున్నారు కదా, అవును. అవన్నీ కూడా నాకు అప్పుడు బైబిల్ తీసి చదివినప్పుడు నాకు అవన్నీ మ్యాచ్ అయిపోయినాయి. మీరు చెప్పినట్టుగానే ఉన్నాయి అందులో బైబిల్లో కూడా. అప్పుడు నాకు ఇంకా అర్థమైపోయింది ఇదంతా అంతే, చర్చ్కి వెళ్తున్నాము. అది మా పేరెంట్స్ ఇంకా నన్ను బలవంతంగా రమ్మని చెప్పడము, నాకు ఇష్టం లేకున్నా కూడా నేను వెళ్ళేదాన్ని. బట్ వెళ్ళినా కూడా నేను ఎప్పుడు వినలేదు, వాళ్ళు చెప్పింది వినలేదు, వాళ్ళు చెప్పింది అర్థము కాలేదు. నేను బైబిల్ చదివినా నాకు అర్థమయ్యేది కాదు. ఒక 2 లైన్లు చదివినా కూడా చదవంగానే నాకు అది అర్థమయ్యేది కాదు, ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. అట్లా నేను చదవలేదు. ఎప్పుడైతే మీరు చేసిన వీడియోస్ చూసి ఆ రెఫరెన్సెస్ అవి ఇవి మ్యాచ్ చేసుకోవడానికి అని చూసాను, నిజానికి కూడా అక్కడ స్త్రీల పైన జరిగే వివక్ష బైబిల్లో క్లియర్గా ఉంది. మీరు చెప్పింది అయితే కరెక్ట్. ఎట్లా అంటే ఇప్పుడు ఈ కుక్కలతో పోల్చడము, ఈ ఇవన్నీ కూడా అసలు చాలా హార్ట్కి బాధ అనిపించిందండి నాకు అవి చదివిన తర్వాత. అప్పటి నుంచి నేను అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ కి చూపించారా? ఇప్పుడు అంటే ఈ బైబిల్ రెఫరెన్స్ ఇవన్నీ ఇలా ఉన్నాయి అని చెప్పేసి మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ చెప్పే ప్రయత్నం చేశారా మీరు? చూపించాను సార్, చూపిస్తే వాళ్ళు అన్నారు ఆత్మీయ అర్థం చేసుకోవాలి, ఇది ఇట్లనే చదివి ఇట్లనే అర్థం చేసుకోకూడదు మనము అని అంటున్నారు సార్. అంటే ఏ విధంగా ఆత్మీయ అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఆడపిల్ల శీలాన్ని పుట్టలతో పోల్చడం అంత క్లియర్ గా స్పష్టంగా ఉంది. చాలా చోట్ల రిఫరెన్స్ కూడా ఉన్నాయి. అందులో అంత రాక్షసత్వం, అంత క్రూరత్వం ఉన్న ఈ యెహోవాలో మనం ఏ విధంగా ఆత్మీయ అర్థం చేసుకోవాలి? మీరు ఎప్పుడన్నా ఆలోచించారు? ఇప్పుడు చేసి వీళ్ళకి ఎట్లయిపోయిందంటే వాళ్ళు చెప్పిందే వేదం. మనం ఎన్ని చూపించి చేసినా అందులో నుంచి బయటికి రావడానికి వాళ్ళకి ధైర్యం లేదు. బయటికి వస్తావాలా వద్దా, వస్తే యెహోవా నుంచి ఏమన్నా ఆయన ఉగ్రత వస్తుందేమో అని భయపడుతున్నారు వాళ్ళు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నేను చెప్పింది అర్థం చేసుకొని వాళ్ళు బయటికి రావాలని ఆలోచన వచ్చినా కూడా వీళ్ళు ఏంటంటే భయం అనేది పెట్టేసి వాళ్ళ మైండ్ సెట్ లో మీరు బయటికి వెళ్తే యెహోవా కోపం వస్తుంది, మీ మీదకు ఉగ్రత తీసుకొస్తారు, మీ ఇంట్లో చావులు అవుతాయి, మీరు నాశనం అయిపోతారు, మీరు బాగుపడరు, మేము వచ్చి మీకు ప్రేయర్ చేసేదాకా మీకు గతి ఉండదు, దైవజనులు చెప్పిందే వినాలి, మేము చెప్పినామంటే దేవుడు చెప్పినట్టే లెక్క అని ఇట్లా బాగా చెప్తారండి వీళ్ళు. భయంతోనే అని ఆలోచన వచ్చినా కూడా అదే ముందు ఉంటది కానీ మారరు. ఇప్పుడు దేవుడు ఇప్పుడు మామూలుగా ఆలోచించండి. ఇప్పుడు మీరున్నారు. మీ దగ్గరికి ఒకడు వచ్చి నువ్వు నన్ను లవ్ చేయి, నువ్వు కానీ నన్ను లవ్ చేయకపోతే నేను ఈ ముఖం మీద యాసిడ్ పోసి చంపేస్తా, ఒకవేళ నీకు పుట్టబోయే పిల్లలు కానీ లేదా వాళ్ళ భవిష్యత్తు తరం కానీ వాళ్ళందరినీ కూడా తెగులు తెప్పిస్తా, తరతరాల వరకు నేను హింసిస్తాను అని అన్నాడు అనుకో, వాడు సైకో అవుతాడా? లేకపోతే ఇంకొకడు వచ్చి ఒకవేళ మీకు లవ్ ప్రపోజల్ చేసి, లేదండి మీరు నన్ను లవ్ చేయకపోయినా పర్లేదు, మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మీరు ఎవరిని చేసుకున్నా పర్లేదు, మీరు ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకున్న వాడిది ప్రేమ అవుతుందా?
ఇందాక ఫస్ట్ చెప్పాను కదా, యాస్ యాసిడ్ పోయడం లాంటివి. వారిది ప్రేమ అవుతుందా, వీరిది ప్రేమ అవుతుందా? ఆబ్వియస్లీ మనం ఎక్కడ ఉంటే అక్కడ హ్యాపీగా ఉండాలని కోరుకునే వాళ్ళే ప్రేమ, నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ. ఇప్పుడు ఇక్కడ నువ్వు నన్ను చర్చికి రా, చర్చికి వచ్చి నా కోసం ప్రార్థనలు చేయి. నన్ను కాకుండా నువ్వు వేరే దేవుని పూజించినా, నన్ను వదిలేసి నువ్వు మళ్ళీ వేరే చర్చికి వెళ్ళినా, లేకపోతే వేరే దేవుణ్ణి నువ్వు ఆరాధించినా, నీకు దేవుని ఉగ్రత తీసుకుని వస్తాను. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు, మీ మీదికి సైతాను దయ్యాలు వదులుతాను, మిమ్మల్ని తీసి నరకంలో పడేస్తాను, శాశ్వతమైనటువంటి అగ్ని అని పురుగు చావుని నరకంలో పడేస్తాను అంటే అది దేవుడి లక్షణాలు అవుతాయా? ఒకసారి ఆలోచించండి, మనసు పెట్టి. దేవుడి లక్షణాలు అది అవుతాయా? కాదు కాదు సార్, 100% ఇక్కడ కాదు. హిందుత్వంలో కాకపోతే నువ్వు ప్రత్యేకించి దేవుడికి పేరు లేదు. సమం సర్వేషు భూతేజు సమస్తం తీర్చొస్తాం. ప్రకృతిలో నేను ఉన్నాను, నీలోను కూడా నేను ఉన్నాను. రామ అవతారం, కృష్ణ అవతారం, నువ్వు ఏ అవతారంలో పూజించినా నువ్వు చివరికి వచ్చేది నా దగ్గరికే అనేది హిందుత్వం ఫిలాసఫీ. ఏది లాజికల్ గా మీకు అనిపిస్తుంది? మనసు పెట్టి ఆలోచించండి. హిందుత్వమే 100% కరెక్ట్ అండి. ఇందులో సెకండ్ థాట్ అనేది లేనే లేదు. ఫస్ట్ థింగ్ మొత్తం బిజినెస్ అండి, అది క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. ఓకే, క్లియర్ గా తెలుస్తుంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు దేవుడి దగ్గర ఇప్పుడు వాళ్ళు పిలవంగానే వెళ్ళిపోయామండి, ఫ్యామిలీ వెళ్ళిపోయినాం. వెళ్ళిన తర్వాత రాలేదా అంటే రాలేదని ఏం లేదు, వచ్చినాయి. వీళ్ళు ఏమంటారంటే ఫస్ట్ పోయేటప్పుడు మా దేవుడు బాగా చూసుకుంటాడు, అన్ని విధాలుగా బాగుంటది, మీకు అక్కడ ఆ దేవుడు ఏమి ఇవ్వలేదు, అది ఇది అని అన్ని చెప్పి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అని అంటే మెల్లిగా ఫస్ట్ ప్రేమగా మాట్లాడతారు. ప్రేమగా మాట్లాడి ట్రాక్ చేసి మతం మార్చి మెల్లిగా వాళ్ళు మన ఫ్యామిలీలో ఒకళ్ళు అయిపోతారు. అయిపోయి ఇంకా మొత్తం మా మీద అయితే పెత్తనమేనండి. ఇంకా మా ఇంట్లో ఏం జరిగినా పాస్టర్ పర్మిషన్ కావాలి. పాస్టర్ పర్మిషన్ ఇస్తే ఆ ఏ పని అయినా చేయాలి, లేకపోతే లేదు. వాళ్ళకి నచ్చలేదంటే చేయకూడదు. అది ఎంత మంచి పని అయినా సరే. బై మిస్టేక్ ఏమన్నా ఒక వాళ్ళు వద్దన్న తర్వాత మనం చేస్తున్నామని అంటే ఆ ఒక్క పనిలో ఏమన్నా ఆటంకాలు వచ్చినాయి అంటే అగో దేవుడు ఉగ్రత వచ్చింది, నేను చెప్తినలేదు కదా అందుకని ఇట్లా అయింది, మంచి అయింది, మీరు ఇట్లనే కావాలి, ఎట్లా అంటే శాడిజం చూపిస్తూ ఉంటారు. ఇంకా దాన్ని మనము ఎట్లా తీసుకోవాలో అర్థం కాదండి. నిజంగానే దేవుడి కోపం వచ్చిందేమో, అది ఎట్లా అది నిజంగానే అట్లా జరిగినట్టు అనిపిస్తుంది మనకు కూడా. వాళ్ళు అట్లా క్రియేట్ చేస్తారు దాన్ని. ఇట్లా క్రియేట్ చేసి మనకి భయం పెట్టేసరికి మనకి ఏమనిపిస్తుంది అండి, హిందూస్ గా ఉన్న వాళ్ళకి మనకు అట్లనే అనిపిస్తుంది. ఏదైనా జరిగింది, తప్పు జరిగింది అంటే అయ్యో ఇందుకే జరిగిందేమో అన్న ఒక భ్రమలో ఉంటాం కదా. ఆ భ్రమలో పెట్టి మనల్ని వాళ్ళు వాడేసుకుంటారండి, ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటారు అన్ని విషయాలలో. ఇప్పుడు వాళ్ళకి నచ్చలేదంటే మనం చేయకూడదు, వాళ్ళకి నచ్చితేనే చేయాలి. మొన్న నాకు ఒక సంబంధం వస్తే మా పేరెంట్స్ కి బాగా నచ్చిందండి ఆ సంబంధం, నాకు కూడా నచ్చింది. ఇంకా ఓకే అనుకుంటున్నాము, అంత అయిపోయింది. వాళ్ళు ఏంటంటే దేవుళ్ళో ఉంటారు, వాళ్ళు కూడా క్రిస్టియన్సే, కానీ వాళ్ళు మా పాస్టర్స్ అంటే మా పేరెంట్స్ ఇప్పుడు మేము వెళ్ళే చర్చ్ పాస్టర్స్కి అంత రెస్పాండ్ అవ్వలేదు, అంత రెస్పెక్ట్ ఇవ్వలేదు. వాళ్ళ పాస్టర్స్తోనే వాళ్ళు కాంటాక్ట్లో ఉంటున్నారు, ఇంకా వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు వింటున్నారు. అది వీళ్ళకి నచ్చలే. వీళ్ళు ఏం చేశారంటే ఆ సంబంధం వద్దు, దేవుడు చెప్తున్నాడు వద్దు అని చెప్పారండి. అవునా? దేవుడు చెప్పడం ఏంటండి, సంబంధం వద్దు సంబంధం చేసుకో అని. వీళ్ళకి చెప్పాడండి, మాకు చెప్పాడా దేవుడు? నాతో మాట్లాడాడు కదా, నేను బైబిల్ చదివినప్పుడు సంబంధం చేసుకోవాలా వద్దా అని ప్రే చేసుకొని బైబిల్ చదివినప్పుడు మాకు పాజిటివ్ గానే అనిపించింది, అందుకే మేము ప్రొసీడ్ అయినాం. ఇలా సపరేట్ గా దేవుడు వద్దు అని ఎట్లా చెప్తే దేవుడు అన్నప్పుడు ఒకటే మాట, నీకొకటే మాట చెప్పాలి, నాకు ఒకటే మాట చెప్పాలి కదండి. అంటే మీరు పాస్టర్స్ కాబట్టి మీకు ఒకలాగా చెప్తారు, మేము విశ్వాసులం కాబట్టి మాకు ఒకలాగా చెప్తారా? ఇప్పుడు మీరు ఎన్నిసార్లు చర్చికి వెళ్ళారు కదా, చర్చిలో చెప్పేది ఏంటంటే ఫస్ట్ నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకం అని బ్లాక్ మెయిలింగ్. తర్వాత వచ్చేసి రక్తం కార్చాడు, రక్తం చిందించాడు, రక్తం. తర్వాత మీరు పుట్టడంలో పాపములు పుట్టారు, మీదంతా పాప బతుకులు పాపము. తర్వాత మీకు బుద్ధి లేదు, మీరందరూ గొర్రె మెదడు, మనమందరం గొర్రెలము, మన గొర్రెల కాపరి యెహోవా లేకపోతే యేసు అని నరకం, రక్తం, పాపం, గొర్రె, ఈ 4 పదాలు కాకుండా ఇంకేదన్నా అంటే ఈ 4 పదాలు ఎప్పుడు ప్రతిసారి చేస్తూ చెప్తుంటారా? ప్రతిసారి అవేనండి. అసలు చర్చికి వెళ్తే బైబిల్లో ఉన్నవి చెప్పరు వీళ్ళు,
ఉమ్. మొత్తము అందరిని చేయడము, వాళ్ళ గురించే చెప్పడం, బలవంతంగా వాళ్ళతో సాక్ష్యాలు చెప్పించుకోవడం. అంటే ఈ సాక్ష్యాలు చెప్పడానికి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా వీళ్ళు పాస్టర్లు ఏమన్నా? మంచిగా ట్రైనింగ్ చేస్తారండి, మంచిగా ట్రైన్ చేస్తారు, ఓకే. బ్యూటిఫుల్ గా ట్రైన్ చేసి చెప్పి. ఓకే. అంత అవసరం ఏముందండి, ఎవరికైనా నిజంగా రియలైజేషన్ వస్తే వాళ్ళు నిజంగా చెప్పినప్పుడు అది కౌంట్. కానీ వీళ్ళు కావాలని మభ్యపెట్టి ఇది ఇట్లా జరిగింది, ఇది ఇట్లా వాళ్ళ బ్రెయిన్ లో మొత్తం ఇట్లా కూర్చేస్తారు, ఇది నిజం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నదే నిజం అని ఒక స్టోరీ రాసి మంచిగా నరేట్ చేసి వాళ్ళకి చెప్పి వాళ్ళ మైండ్ లో పెట్టి అదే నిజం అనిపించేలాగా వీళ్ళు ఏం చేస్తారు, ఈ గొర్రెలు ఉన్నాయి మా గొర్రెల మంది అంటే వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు అదే అక్కడ పోయి చేసేస్తారు. తర్వాత రియలైజేషన్ అయినా ఏం లాభం? నేను ఆల్రెడీ చెప్పేసి ఇప్పుడు మా మా పేరెంట్స్ అండి, మా పేరెంట్సే తీసుకోండి ఎగ్జాంపుల్. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లనే వింటారు. వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది అనేది తెలుసు, కానీ వాళ్ళు చెప్పినట్టే వింటారు. అలా చేసుకున్నారు వీళ్ళు. బయటికి రావాలన్నా కూడా రానివ్వరు సార్ వాళ్ళు. ఎట్లా అంటే వీళ్ళ లూప్ పాయింట్స్ అన్ని పట్టుకుంటారు. ఫస్ట్ వచ్చి మన ఇంట్లో ఒక పర్సన్ లాగా ఉండడము, ఉండిపోయి అన్ని తెలుసుకొని అన్ని తెలుసుకున్న తర్వాత అప్పుడు బయటికి వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళలేని పరిస్థితి తీసుకొస్తారు వాళ్ళు. ఫైనాన్షియల్ గా ఏమన్నా మనకి. ఓకే, అంటే మీరు చెప్పండి, మీరు బయటికి రావాలి అని అనుకుంటే మా సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు ఉన్న ఏరియాలో నా దగ్గర చుట్టుపక్కల ఎవరన్నా మా ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో, లేకపోతే మా వాళ్ళు ఎవరైనా ఉన్నారో హిందువులు, నేను చూస్తాను. అంటే ఇప్పుడు పర్టికులర్గా మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది వస్తారు మీరు? నేను, మా ఫాదర్, మా మదర్, మా బ్రదర్ అండి. మా బ్రదర్ ఇప్పుడు 10th చదువుతున్నాడు. ఓకే. అంటే ఓకే, ఇప్పుడు మీ ఇంట్లో మీరు పెద్దవాళ్ళు, మీ ఓకే. అంటే ఇప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారు పూర్తిగా అందులో డీప్ లో ఉండిపోయారా? ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా? మేబీ ఫ్యూచర్ లో మనం ఏమైనా మాట్లాడితే చెప్పితే, అంటే మీ అమ్మగారు కానీ, ఎందుకంటే డీప్ గానే ఉన్నారు వాళ్ళు. రానంటే రాను బయటికి, మాకు దేవుడే ముఖ్యం. ఇప్పుడు రేపనాడు మీ పెళ్లి అంటే రేపనాడు మీ పెళ్లి అంటే మీరు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుందా ఏంటి? ఇప్పుడు అదే కదండి సమస్య. మా పేరెంట్స్ ఏమో ఒక సంబంధం వచ్చింది, అది నచ్చింది వాళ్ళకి. అఫ్కోర్స్ వాళ్ళు కూడా క్రిస్టియన్సే, కానీ వీళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇచ్చి చేయాలని వీళ్ళు పట్టుబట్టి కూర్చున్నారు మా పాస్టర్స్. మా పేరెంట్స్ కి నచ్చింది కాదంట, వీళ్ళకి నచ్చిందే చేయాలంట. ఇక్కడ నా ఇష్టం ఏమి ఉండదు. ఒకవేళ నేను ఎవరినైనా ఇష్టంగా చూసుకోవడం అట్లా చేస్తే అది పాపం బైబిల్ ప్రకారం, అట్లా చేయకూడదు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సింది మీరు, మీ హస్బెండ్, మీ ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది, ఒకరి మీద ఒకరి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానీ వాళ్ళెవరు చెప్పడానికి, పాస్టర్లు ఎవరు మీరు డిసైడ్ చేయడానికి? ఇది మీ లైఫ్ కదా. దైవజనులండి, ఇప్పుడు దేవుడు చెప్తాడంట వాళ్ళకి. మొన్న ఒక వీడియో పెట్టాను, మీరు చూశారో లేదో. దైవజనులు ఎంతమందిని రేపులు చేశారు, ఎంతమంది ఎన్ని రకాలుగా అఘాయిత్యాలు చేశారో నేను మొత్తం ఒక 4-5 మెంబర్స్ పాస్టర్ సంబంధించి మొత్తం ఒక వీడియో పెట్టా. అసలు పాస్టర్ను నమ్మడం అనేది చాలా కష్టం. కానీ పోనీ నమ్మలేమండి. నేను చూస్తున్నాను కదా, ఇప్పుడు చర్చికి వచ్చే వాళ్ళు ఎంత మంది అండి, ఒక 100 నుంచి 200 ఫ్యామిలీస్ ఉంటారు ఆ చర్చిలో. అంత మందికి కూడా పాస్టర్ చెప్పిందే వినాలి, లేకపోతే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఫ్యామిలీ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మీరు తప్పు చేసిండ్రు, మీరు తప్పు చేసిండ్రు, మీరు తప్పు చేసిండ్రు, అందుకనే మీకు దేవుడు ఉగ్రత, అందుకే ఇట్లా జరిగింది అని పదే పదే చెప్తా ఉంటే వాళ్ళకి ఏమైపోతుంది, డిప్రెషన్లో పోతారు. నిజమే, నేను తప్పు చేయకున్నా కూడా చేసినామని అనుకుంటారు కదండి. అవును అవును. అట్లా ఇంకో ఫ్యామిలీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే వాళ్ళు మంచిగా ఉంటారండి, అన్ని విధాలుగా దేవుడు బ్లెస్ అంటే మంచిగా బ్లెస్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు ప్రే చేసినా పోయినా, చర్చికి వచ్చినా రాకపోయినా ఏం పట్టించుకోరు. దశమ భాగం ఇస్తున్నారా, ఫైన్, చాలా ఇంకంతే. వాళ్ళని దేవుడు చాలా బ్లెస్ చేశాడండి. వాళ్ళు అన్ని విషయాలలో పర్ఫెక్ట్గా ఉన్నారండి, దేవుడితో దగ్గరగా బతుకుతున్నారండి. ఇట్లా మాట్లాడతారండి. ఇంకెవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, దశమ భాగం ఇస్తా మధ్యలో హెల్త్ ఇష్యూ వచ్చింది, వాళ్ళు ఇంక ఇవ్వలేరు, జాబ్ చేయలేరు అని అంటే అంతే, ఇంక వాళ్ళని అవాయిడ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, వాళ్ళని పట్టించుకోరు, ఏమీ చేయరు.
అదే ఇంకొకళ్ళకి ఎవరికన్నా మంచి జాబ్ వచ్చింది, మంచిగా లైఫ్లో సెటిల్ అవుతున్నారంటే ఇక వాళ్ళని తొయ్యడం, ముందుకు తొయ్యడం, దేవుడు నీకు మంచిగా చూస్తున్నాడు, దేవుడు నీతోనే ఉన్నాడు, మేము ఇంకా ప్రేర్ చేస్తాం నీకోసం, మేము ప్రే చేసినాం కాబట్టి ఇట్లా అయింది, నువ్వు ఇంకా మంచిగా దేవుడిలో ఎదగాలి, నువ్వు ఎక్కడ పని చేసినా, ఎక్కడ చదువుకున్నా అక్కడ మొత్తం దేవుడిని చెప్పాలి నువ్వు, ఇట్లా అంటారండి. అప్పుడు టైం లేకున్నా వీళ్ళకి ఈ పర్టికులర్ పర్సన్కి మాత్రం మస్తు టైం ఇస్తారు. మరి ఇక్కడ వచ్చి మూలకు పడ్డ ఆ పర్సన్కి ఏం టైం ఇవ్వరు, ఎందుకంటే అక్కడ నుంచి ఇన్కమ్ లేదు, ఉండదు ఇంకా అని తెలుసు కాబట్టి. ఇక్కడ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే ఇలాంటి పాస్టర్లది జరుగుతుంది మొత్తము ఇంకా వ్యాపారమే. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా దశం భాగాలు ఇస్తున్నారా? ఇస్తారండి, మా మీ ఇంట్లో నాన్న వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇస్తారు. అట్లీస్ట్ డబ్బుల విషయంలో కానీ ఏమైనా స్టాప్ చేయించలేమా? ట్రై చేయొచ్చండి, వీళ్ళకి భయం అనేది ఉంది మనసులో, ఆ భయం పోతే పాస్టర్ డెఫినెట్గా అంటే చేంజ్ అంటే అవుతారు. పాస్టర్ అంటే భయం అవన్నీ పోవాలి. పాస్టర్ అయినా భయం ఉంది, ప్లస్ దేవుడు ఉగ్రత వస్తుందేమో అన్న భయం ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు పెట్టి బాగా బ్రెయిన్ వాష్ చేశారు కదండి, దేవుడు 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 అని. అది మొత్తం కంప్లీట్గా తీయాలంటే కొంచెం టైం పడుతుంది, కష్టంతో అయిన పని, బట్ నా ఒక్కదాంతో అవ్వదు. మీరు కూడా హెల్ప్ చేస్తే ఖచ్చితంగా చేయొచ్చండి. మీకు నేను షార్ట్ ఫిల్మ్ ఒకటి పంపించాను మీకు, జ్ఞానోదయం అనే షార్ట్ ఫిల్మ్. ఆ జ్ఞానోదయం అవును షార్ట్ ఫిల్మ్ సార్, మీరు అవును చూసారా? చూసాను సార్, చాలా బాగుంది, చాలా రిలేటెడ్గా ఉంది సార్. రిలేటెడ్గా ఉండడం కాదు, అదే సార్, యాజ్ ఇట్ ఈస్గా అదే జరుగుతుంది, ఓకే. యాజ్ ఇట్ ఈస్గా మీరు ఆ మూవీలో. మేము కూడా మతం మారిన తర్వాత మా ఇంట్లో అప్పటికి పూజలు చేస్తూనే ఉన్నాం. మేము చేస్తుంటే వీళ్ళు వచ్చి మీకు దేవుడు ఇంట్లోకి రావాలి అంటే మీరు మీ దేవుళ్ళని తీసి పడేయాలి, తీసి ఎక్కడైనా పెట్టాలి కూడా కాదు, పడేయాలి. అంటే ఒక పడేయండి, ఎక్కడైనా పడేయండి. అంటే మా ఇంట్లో అన్ని వెండి విగ్రహాలతో చేసినవే దేవుళ్ళు ఉన్నారండి అప్పట్లో, నాకు గుర్తుంది. మా ఇంట్లో చాలా అభిషేకాలు అవి చేసేవాళ్ళు, బంగారు విగ్రహాలు, వెండి విగ్రహాలే ఉండేవి మా ఇంట్లో. అవి తీసి పడేయమని అంటే ఫొటోస్ ఒకటి రెండు ఉండేవి, ఎక్కువ ఉండేవి కాదు. ఆ ఫొటోస్ పడేయమంటే కూడా బాధేసింది మాకు. తర్వాత ఈ విగ్రహం పడేయండి అని అంటే మా నాన్న ఏమన్నారంటే, లేదు అది పడేయడం ఎందుకు, ఎవరికైనా ఇచ్చేస్తే యూజ్ అవుతుంది కదా అంటే, కాదు అవి ఎవ్వరికి ఇవ్వకూడదు, అవి పడేయాల్సిందే. అమ్మి క్యాష్ చేసుకొని డబ్బులు వాడుకుంటా అంటే అది పాపం. ఇన్ని రోజులు మీరు చేసింది పాపం, దేవుడు ఆ విగ్రహారాధన అనేది పాపం. ఇంకా మీరు అదే పాపం చేసి అవే డబ్బులు తింటా అంటే మీరు కడుక్కున్న పాపము పోదు, ఇంకా ఉంటుంది. ఆ డబ్బులు తింటే ఆ పాపం అట్లనే ఉంటుంది అని అంట. ఇంకా ఏం చేయాలో అర్థం కాక, పడేయలేక, అంటే ఏం చేయలేక అసలు చాలా రోజులు అట్లాగే ఉంచి 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 వన్ ఫైన్ డే ఏం చేశారో, ఇంకేదో మిరకిల్ ఇట్లా జరిగిందండి మా ఇంట్లో. అంటే ప్రే చేయంగానే ఆ పని అయింది. అదే నిజం అనుకొని ఇంకా మా పేరెంట్స్ మేము అందరం ఏం చేసాం, ఆ విగ్రహాలు అవి అన్నీ మూట కట్టుకొని తీసుకొని వెళ్ళి ఒక బ్యాడ్ ప్లేస్లో పడేయాల్సి వచ్చిందండి. అంటే మీరు మీ ఇంట్లో ఉన్న బట్టలన్నీ తీసి పడేశారు, ఇంక్లూడింగ్ విగ్రహాలతో సహా. ఇంక్లూడింగ్ విగ్రహాలతో సహా మీరు పడేశారు. నోట్తో నేను చెప్పలేను, అంత ద్వేషం కల్పించారండి మాకు ఆ దేవుళ్ళ మీద, మన హిందూ గాడ్స్ మీద. ఓకే. అంటే ఏదైనా కోఇన్సిడెన్స్ అయింది అని అంటే మనం కూడా కొన్నిసార్లు వీక్ పాయింట్లో నమ్మేస్తాం కదా, అది అడ్డం పెట్టుకొని మనతో చేయించాల్సిన పనులన్నీ చేసుకుంటారు వాళ్ళు. చేయించకూడని పనులు కూడా చేయించుకుంటారు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అప్పుడెప్పుడో చేసిన పనికి ఇప్పుడు బాధపడుతున్నామండి. ఏం తప్పు చేసామనేది నాకు ఇప్పుడు తెలుస్తుంది. మా పేరెంట్స్ ఇంకా రియలైజ్ అవ్వలేదు, అవుతారనే హోప్ ఉంది. నేను పూజ చేసుకుంటా ఉంటాను, మా ఇంట్లో వాళ్ళకి తెలియదు. నేను గుడికి వెళ్తాను, పూజ చేసుకుంటాను. నేను ఇప్పుడు బయట నేను వెళ్తున్నానండి, టెంపుల్కి వెళ్తున్నాను. నేను హాస్టల్లో ఉంటాను, హాస్టల్లోనే నేను పూజలు కూడా చేసుకుంటాను. ఎవరికి తెలియదు, మా పేరెంట్స్కి ఎవరికి తెలియదు. ఓకే. భగవద్గీత చదవడం అలాంటివి ఏమన్నా ఉంటే అలవాటు చేసుకోండి.
ఆ, లేదండి, ఫోన్లో వీడియోస్ భగవద్గీత క్లాసెస్ చాలా అవుతున్నాయి కదా, అవును. అవి వింటాను. ఉమ్, మొన్ననే ఇది శివపురాణం అని ఒక బుక్ తెచ్చుకున్నాను, అది ఉమ్, చదువుతున్నాను. ఉమ్. భగవద్గీత ఒకటి స్టార్ట్ చేసుకున్నానండి, అది కూడా వస్తే నేను అది కూడా స్టార్ట్ చేస్తాను చదువుతుంటే. సరే, ఇప్పుడు 10th క్లాస్ చదువుతుంది కదా, ఇప్పుడు మీ తమ్ముడు అన్న మారే అవకాశాలు ఉంటాయా? మీ తమ్ముడు. తమ్ముడు నేను చెప్పాను, మా తమ్ముడికి చెప్పాను. ఉమ్. చెప్తే ఆ, ఈ మమ్మీ వాళ్ళకి తెలిస్తే మళ్ళీ తిడతారేమో అని చెప్పి భయపడుతున్నాడు. నేను నాకు కూడా దేనికండి ఇప్పుడు చర్చికి మమ్మీ వాళ్ళంటే తెలియదు. ఇప్పుడు మీరున్నారు, బైబిల్ చదివించు. మీ తమ్ముడు మీరు ఇద్దరు కలిసి బైబిల్ కూర్చొని చదివించండి. మధ్యలో నా పేర్లు ఏం చెప్పకుండా నేను మీకు రిఫరెన్స్ ఇస్తాను. ఆ రిఫరెన్స్ అన్ని మొత్తం అండర్లైన్ చేస్తాను. మీరు అండర్లైన్ చేసుకోండి. మీరు మీ తమ్ముడు ఇద్దరు కూర్చొని ఇది ఎట్లా దైవ గ్రంథం ఒకసారి చూడు, బైబిల్ ఎలాగుందో. ఇప్పుడు అందరూ కూడా క్రైస్తవంలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందుత్వం వైపు వస్తున్నారు. ఆల్రెడీ వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఇన్స్పిరేషన్స్ వచ్చి ఆ బైబిల్ గురించి ఇలా చెప్పేసి మెల్లమెల్లగా మీ తమ్ముడిని ఆ మాయ ట్రాన్స్ నుంచి బయటకు తీసుకుని వచ్చేయండి. ఇప్పుడు మీరు మీ తమ్ముడు అంటే మన జనరేషన్ పిల్లలు, ఈ జనరేషన్ యువత మారాలనేది నా టార్గెట్. కాబట్టి మీ తమ్ముడు యంగ్ జనరేషన్ కాబట్టి మీ తమ్ముడు యంగ్ కాబట్టి మీ తమ్ముడితో కూర్చోబెట్టి బైబిల్ వచనాలన్నీ రిఫరెన్స్ అన్ని కొంత టైం స్పెండ్ చేయండి, ఫుల్ టైం. ఎందుకంటే పాస్టర్లు చెప్పేటివన్నీ అబద్ధాలు, పాస్టర్లు చెప్పేటివన్నీ బైబిల్ విరుద్ధంగా చెప్తున్నారు. కానీ బైబిల్లో ఇంత దరిద్రాలు ఉన్నాయి, అసలు ఇది దైవ గ్రంథం కాదు అన్నది మీ తమ్ముడు బాగా ఫిక్స్ అయిపోవాలి. అలా ఫిక్స్ అవ్వాలంటే బైబిల్ ఉన్న విషయాలన్నీ చెప్పాలి. ఏం పర్లేదు, ఒక రోజు అంటే ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, ఏమున్నాయో మీ తమ్ముడికి తెలియాలి. అది సెకండ్ వన్. పాస్టర్లు అంటే మీరు భయపడుతున్నారు. ఓకే, రైట్. ఒక విషయం బాగా ఆలోచించండి, బాగా ఆలోచించు. ఇప్పుడు పాస్టర్ గాడు బతకాలి అంటే మనమిచ్చే కానుకలు, మనమిచ్చే దశ భాగాలే కదా. ఇప్పుడు భయం ఎవరికి ఉండాలి? పాస్టర్కి ఉండాలి. అరే బాబు వీళ్ళు జారిపోతే నా బతికింది అని వాళ్ళు ఉండాలన్నమాట. ఇప్పుడు ఆ భయంతోనే కదా, ఆ భయం ఉంది కాబట్టి వాళ్ళకి మమ్మల్ని భయపెడుతున్నారు. వాళ్ళ సాడిజం అంతా మా పైన చూపిస్తున్నారు. వాళ్ళకి డబ్బులు వచ్చే ఇన్కమ్ పోతే భయపెడుతున్నారు. వాళ్ళకి ఒక అర్థం కావట్లేదు. ఎన్ని రోజులు ఇలా మనుషుల్ని పట్టుకోవాలని చూస్తున్నారు. ఎప్పటికైనా ఒకసారి అసహ్యం కలిగింది అంటే ఒక సమయం అయిపోతారు ఎవరైనా కూడా. ఆ డే కోసం నేను వెయిటింగ్. ఓకే. మామూలుగా కాదండి, పడేసి రోడ్డు మీద పడేసి తన్నాల. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫ్యూచర్స్ ఉన్నాయి. అదే వాళ్ళ ఇంట్లో ఆ కష్టం వస్తే అప్పుడు తెలుస్తుందండి. అప్పటిదాకా వాళ్ళకి తెలీదు. బయట వేరే వాళ్ళ ఆడపిల్లలు నాశనం అయిపోతుంటే వీళ్ళే నాశనం చేస్తున్నారు కుటుంబాన్ని, ఈ పాస్టర్ వాళ్ళే నాశనం చేస్తున్నారు. అదే ఆ నాశనం వాళ్ళ ఇంట్లో పిల్లలకి వస్తే అప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు అప్పుడు కూడా అర్థం కాదు. డబ్బుల పిచ్చండి వీళ్ళకి, డబ్బుల పిచ్చి. డబ్బుల కోసం ఏమైనా చేస్తారు, ఎంతకైనా దిగజారుతారు. వాళ్ళని అసలు మనుషులు అనరు. ఇప్పుడు ఇవాళ రేపు నువ్వు మంచివా పందివా కాదు, మంచివా పాస్టర్వా అని తిట్టాల్సి వస్తుంది. ఓకే, చెప్తున్నాను, అంత కోపం వస్తుంది. అసలు మా ఫ్యామిలీ ఎంత చక్కగా గుడికి వెళ్ళి అంత బాగా పండుగలన్నీ చేసుకునే వాళ్ళు, అంటే హ్యాపీగా ఉండేవాళ్ళం అండి. దరిద్రులు కాలు పెట్టి నాశనం చేసిండ్రు మా కొంపని. ఇప్పుడు మీరు ఓకే, మీ అమ్మ వాళ్ళ రిలేషన్ కానీ లేదా మీ నాన్న కానీ రిలేషన్ కానీ వాళ్ళలో ఎవరైనా హిందుత్వంలో ఉంటే వాళ్ళను కలవకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు లాంటివి చెప్పి విడగొడుతుంటారు బంధుత్వాలు. ఇట్లా మీకు ఏమైనా జరిగాయా? అయినా బతుకులైనా పెళ్ళిళ్ళైనా ఏ దానికి వెళ్ళనివ్వరు. వీళ్ళ చెప్పాను కదండి, ప్రతిదీ వీళ్ళకి చెప్పి ఫోన్ చేసి వీళ్ళు ఓకే అంటేనే, వీళ్ళు ప్రే చేసి ఓకే అంటేనే వెళ్ళాలి, లేకపోతే లేదు. మొత్తం కీలు బొమ్మలు వాళ్ళ చేతుల్లో, మేమందరం వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలు. ఇండైరెక్ట్ గా నా లైఫ్ ని కూడా వాళ్ళే రూల్ చేస్తున్నారండి. ఇప్పుడు నా లైఫ్ లో పెళ్ళైన తర్వాత మంచి జరిగింది అనుకోండి, ఎవ్రీథింగ్ గుడ్. ఒకవేళ మంచి జరగలేదు అనుకోండి, అప్పుడు వీళ్ళు బాధ్యత తీసుకుంటారండి. వీళ్ళు చెప్పిన సంబంధమే చేసుకుంటాం, వీళ్ళు చెప్పినట్టే క్రిస్టియన్ ఫ్యామిలీ చేసుకుంటాము, వీళ్ళు చెప్పిందే దైవజనుడు చెప్పిన సలహా మేరకు దేవుడు వీళ్ళకితోని మాట్లాడి ఈ పర్సన్నే చేసుకోంటే ఆ పర్సన్నే చేసుకుంటాం. అప్పుడు నాకు అతనికి గొడవలు రాకుండా హ్యాపీగా ఉంటామని వీళ్ళు పేపర్లో రాసి ఇస్తారా? ఒకవేళ మా ఇద్దరికి ఏమైనా గొడవలు వచ్చి ఫ్యూచర్లో విడిపోతే
వీళ్ళు ఉమ్. బాధ్యత తీసుకుంటారా? వీళ్ళు చెప్పినట్టే వాళ్ళేం వింటాము, తీసుకుంటారు? వీళ్ళు ఈ బాధ్యత తీసుకుంటారా? ఉమ్. దేవుడు చెప్పింది కదా వీళ్ళకి. అవును. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు అంతే కదా, అనుకోండి, ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు. నాశనం అండి. అందులో ఉన్న ప్రతి ఒక్కరు ఇట్లా కుళ్ళి కుసించి నశించిపోతున్నారు తప్ప ఎవ్వరు సంతోషంగా లేరు. ప్రతి ఒక్కరికి, అందులో ఉన్న ప్రతి ఒక్కరికి తీరని నష్టం, తీరని బాధలే ఉన్నాయి తప్ప ఒక్కరు కూడా నేను క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేసినాను, మంచిగా ఉన్నాను, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నా అన్న ఫ్యామిలీ ఒక్కట్లేదు. ఉమ్. ఒక్కడు కూడా వెతికినా దొరకరు. ఉమ్. ఏంటంటే దేవుడు ముళ్ళు విరిగి నలిగిన హృదయాలు దేవుడికి ఇష్టం, విరిగి నలిగిన బలులు దేవుడికి ఇష్టం. ఉమ్. మీరు అందుకే దేవుడు పెట్టాడు. కాబట్టి మీరు భరించాలి, అవన్నీ భరిస్తేనే దేవుడికి ఇష్టం. ఉమ్. ఇవన్నీ మీరు ఉపయోగిస్తేనే పరలోక రాజ్యం, లేకపోతే లేదు. ఇంకా కొంచెం ఏదైనా తేడా కొట్టే మీకు పరలోక రాజ్యం వద్దా, కావాలా, మీకు స్వర్గానికి వెళ్ళాలా, నరకానికి వెళ్తారా, ఉమ్. ఇట్లా భయపెడతారు. ఇప్పుడు ఎవరు వెళ్ళి చూసి వచ్చారు అంటే పరలోకము అంటే పరలోకంకి వెళ్ళి ఎవరైనా చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారంటనా? ఎవరు వెళ్ళారండి? ఎవరు వెళ్ళలేదు. అంత వీళ్ళు ఏదైతే నమ్మారో ఈ పక్కన ఉన్న వాళ్ళు, ఈ గొర్రెలు కూడా అదే నమ్మాలి. చూడకుండా నమ్మిన వాళ్ళే దేవుడి దృష్టిలో, చూసి నమ్మిన వాళ్ళు కాదంట. మనశ్శాంతి లేదు సార్ మాకు, అస్సలు మనశ్శాంతి అనేది లేదు వీళ్ళ వల్ల మా ఇంట్లో. అసలు లేకుంటే ఆ మనశ్శాంతి ఎందుకండి ఉండదు? ఇప్పుడు ఇక్కడ లేదనే కదా అక్కడికి తీసుకెళ్లారు బలవంతంగా మమ్మల్ని. హిందూయిజంలో ప్రశాంతత లేదు, కష్టాలు ఉన్నాయి, ఆ దేవుడు పనికిరాడు, మాట్లాడడు, చెవులున్నా వినడు, కళ్ళున్నా చూడడు అనే కదా తీసుకెళ్లారు. మరి ఇప్పుడు తీసుకెళ్ళిన తర్వాత చెవులున్న దేవుడు, కళ్ళున్న దేవుడు, వినగలిగే దేవుడు, చూడగలిగే దేవుడు, మరి అన్ని చూస్తూ కూడా నాకు ఎందుకు ఈ కష్టాలు? తీసేయాలి కదా. అంటే ముళ్ళు పెడతాడు దేవుడు, ముళ్ళు పెట్టకపోతే మనం ఇట్లే ఉండకూడదు అని అంటే బతికేది ఎందుకంటే ఇంకా మనిషి చచ్చిపోయినట్టే కదా. అంటే మానసికంగా చంపేసి వాడుకుంటారు సార్ వీళ్ళు, వీళ్ళకి వచ్చే రసింభాగాల కోసం మానసికంగా మనుషులను చంపేసి వాడుకోవడం. ఒక్క పాస్టర్ అన్న నిజంగా దేవుడికి సేవ చేసేడు ఉన్నాడా అంటే లేడు, 100% లేడు సార్. 100కి 200% లేరు అని చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఓన్లీ గొర్రెలకు మాత్రమే అప్లికబుల్, వాళ్ళకి కాదు, వాళ్ళ పిల్లలకు కాదు. అన్నీ ఇంకా వాళ్ళు దిగజారే తత్వం అండి వాళ్ళది. ఎంతకైనా దిగజారి మాట్లాడతారు. పైసలు వస్తున్నాయి అంటే ఎంతకైనా పని చేస్తారండి. ఏ పని కుష్టని పట్టుకోమన్నా పట్టుకుంటారు. పైసలు వస్తలేవు అని అంటే వాళ్ళ అటిట్యూడ్ ఎట్లుంటదంటే తగ్గనే తగ్గరు. నిజంగా శాంతి సమాధానంతో బతుకుతున్నారా? వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూనే బతుకుతున్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు ఎట్లా రియలైజ్ అయ్యారు కాబట్టి ముఖ్యంగా రియలైజ్ అవ్వాల్సింది మీ పేరెంట్స్. మీ పేరెంట్స్ కు ఎంత వీలైతే అంత, అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ దృష్టిలో ఏంటి చెప్పండి? ఏంటి నిన్నగాక మొన్న పుట్టిన వీళ్ళు నాకు నేర్పేది ఏంటి? ఒక రకమైనటువంటి ఉంటది, అంటే వాళ్ళకి ఏదో తెలిసి తెలియక పిల్లలు మాట్లాడుతున్నారులే, ఇది ఒక రకమైనటువంటి భావన తల్లిదండ్రుల్లో మీ మీద ఉండేది. ఓకే, మీ తల్లిదండ్రుల్లో మీ మీద ఉండేది అంటే ఏదో ఈ అమ్మాయి చిన్నపిల్ల తెలిసి తెలియక మాట్లాడుతుంది అని ఒకటి, లేకపోతే పాస్టర్ల కంటే ఈ అమ్మాయికి ఎక్కువ తెలుసా, అంటే పాస్టర్ల కంటే ఈ అమ్మాయి అంత పెద్ద జ్ఞాన బైబిల్లో అని ఇటువంటి ఒకటి. ఇటువంటి ఉండడం వల్ల మీరు ఏది చెప్పినా మీ పేరెంట్స్ వినలేని స్థితిలో ఉండొచ్చు. ఇవి కూడా కారణాలు కావచ్చు. కాబట్టి నేను మీకు ఏం చేస్తానంటే ఇక నుంచి మీరు నేను చెప్పినటువంటి నేను మీకు ఇంకొకసారి ఇంకొక కాల్ తీసుకొని బైబిల్ గురించి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. దాని ముందు ఓడు, దాని కింద ఓడు, దాని మధ్యలో ఓడు, మొత్తం ఏముంది ఏంటనేది. వాడు ఏమంటాడంటే నువ్వు బైబిల్లో కొన్ని వచనాలు తీసుకొని నువ్వు మీ పాస్టర్ని ప్రశ్నించవు. నువ్వు ఎలా ప్రశ్నించాలి అనేది నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను. నువ్వు ఏం చేస్తావంటే నీ వెనక నువ్వు కరుణాకర్ ఎవరో తెలియదు, ప్రవీణ్ కుమార్ ఎవరో తెలియదు, మీకు ఎవరో నీకు తెలియదు. నేను బైబిల్ చదివానండి, నేను ఒక్కనే బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, నాకు బైబిల్లో ఈ విధమైనటువంటి డౌట్ ఉంది,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సంఖ్యాకాండంలో ఉంది, పెళ్ళైన స్త్రీలంతా చంపండి, పెళ్లి కాని కన్యలను మీకోసం ఉంచుకోండి అని చెప్పేసి ఇలా ఆడపిల్లల మీద పట్ల ఇట్లా చూపించాడు కదా బైబిల్ దేవుడు యెహోవా. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మీరు మీ పాస్టర్ని ప్రశ్నించడానికి మీరు ధైర్యం తెచ్చుకోండి. భయపడద్దు, మీకు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మీకు భయం అనేది మీ ఆలోచన లేదు. ఫస్ట్ ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకో, ఈ దేశంలో భారతదేశానికి ఉన్న ప్రత్యేక స్పెషల్ అంటే తెలుసా? కత్తి పట్టుకొని యుద్ధం చేసిన ఆడపిల్ల, అంటే ఒక ఆడపిల్ల కత్తి పట్టుకొని యుద్ధం చేసే చరిత్ర నీకు ఈ భూమండలంలో ఈ భారతదేశంలో తప్ప నీకు ఎక్కడ దొరకదు. రాణి రుద్రమదేవి కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, వీళ్ళందరూ కూడా చరిత్రలో ఒకప్పుడు కత్తి పట్టుకొని ఒక సైన్యాన్ని వాళ్ళందరూ కూడా మగవాళ్ళే, సైన్యాన్ని భయపెట్టించింది. పెద్ద పెద్ద రాజులు గడగడ వణికించి పరిగెత్తించినటువంటి చరిత్ర. ఆడపిల్లలకు కూడా భయపడి పెద్ద పెద్ద రాజులు కూడా దాక్కున్నారు. అది ఈ దేశానికి ఉన్న చరిత్ర. ఆ రక్తం మళ్ళీ నీ ఒంట్లో ప్రవహిస్తుందని చెప్పి నేను నమ్ముతున్నా. కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేస్తారంటే బైబిల్లో ఇలా ఉంది ఏంటి అని చెప్పేసి నేను చదివాను అడగండి. వాడు ఫస్ట్ ఏమంటాడంటే అది ఇజ్రాయేలీలకు చెప్పిదని అంటాడు. వాడు అడిగేది ఏంటంటే మరి ఇది బైబిల్ ఇజ్రాయేలీలకు చెప్పాలి కదా, మళ్ళీ మన భారతదేశం ఎందుకు అంటే ఇది ఇజ్రాయేలీలకు సంబంధించిందే కదా మనకెందుకు అనేది. ఇంకొకటి ఏమంటాడు, అప్పట్లో శిక్షలు అట్లా ఉండేటి అంటాడు. అప్పట్లో శిక్షలు అలా ఉండడం ఏంటి? ఇప్పుడు దేవుడు అనేవాడు భూత వర్తమాన భవిష్యత్తు అన్ని కాలాల గురించి తెలిసి ఉండాలి కదా, అంటే అన్ని రకాలుగా ఉండాలి కదా. ఒక ఆజ్ఞ అనేది ఇస్తే అది అన్ని కాలాల్లో వర్తించే విధంగా ఉండాలి కదా. ఒక కాలంలో ఒక సైకోలాగా ఇప్పుడు కరుణామయుడు లాగా ఇలా మారేవాడు దేవుడు కాదు కదా అన్నట్టు ఇది మళ్ళీ డౌట్. తర్వాత ఏమంటారంటే నీకేమండు, మీ అమ్మ మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయికి సైతాన్ పట్టింది, మీ అమ్మకి దయ్యం పట్టింది, మీ అమ్మాయి ప్రశ్నిస్తుంది, ఒంట్లో సైతాన్ ఉండి పాస్టర్నే ప్రశ్నిస్తుంది అనే విధంగా మీ పాస్టర్ మీ పేరెంట్స్ తోటి ఇలా వాదోపవాదాలు జరుగుతాయి. కానీ ఈ వాదోపవాదనల్లో మీ వైపు లాజికల్ గా ఉంది, మీరు ఏదో లాజికల్ గా ఏదో అని మీ పేరెంట్స్ గా అర్థమయ్యే విధంగా మీరు అంటే మీ పాస్ట్ ఎంత కొండేది పప్ప అంటే అది మీ పేరెంట్స్ కు తెలియాలి. తెలిస్తే ఆ తర్వాత బైబిల్లో ఉన్నది మెల్లమెల్లగా తెలుస్తుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ అసలు మీరు పూర్తిగా బయటకు రాకపోయినా పర్వాలేదు, మీరు దశం భాగాలు ఇవ్వకుండా ఉంటే అంతే చాలు. మీరు పూర్తిగా బయటకు రాలేకపోయినా అంటే మీరు ఏదో పటాలు పెట్టుకుని అవన్నీ ఏమి కాకపోయినా అట్లీస్ట్ ఈ యొక్క పాస్టరు ఎంత దుర్మార్గుడో వాడికి ₹1 కూడా ఇవ్వనివ్వకుండా, వాడి నుంచి చర్చికి వెళ్ళి టైం వేస్ట్ చేయకుండా, ఇప్పుడు చర్చికి వెళ్ళి టైం వేస్ట్ చేసి ప్రార్థనలో వాటి బదులు మీ స్టడీస్ చదువుకోండి. మీ అబ్బాయి 10th క్లాస్, మీ తమ్ముడు 10th క్లాస్, అతను చదువుకొని వాల్యుబుల్ సమయం వేస్ట్ అవ్వకూడదు. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళొచ్చు, ఇంకేదైనా మంచి మంచి ప్రిపరేషన్ అవ్వచ్చు, ఎంసెట్ ఇంకోటి ఏదన్నా హై ఎడ్యుకేషన్ గా చదువుకోవచ్చు. ఈ చదువుకునే సమయం కేటాయించుకోండి చర్చికి వెళ్ళే బదులు. అనవసరమైన ప్రార్థనల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ప్రార్థనలతోటి మారుస్తుంటే నిన్న మొన్న ఒక పాస్టర్ కి పెట్రోల్ బంక్ దగ్గర యాక్సిడెంట్ అయ్యి 80% బాడీ కాలిపోయింది. ఇంతకు ముందు ఒక పాస్టర్ కి కిడ్నీలు పాడైపోయినాయి. మస్తు మంది పాస్టర్లు చస్తున్నారు. అసలు కరోనా వైరస్ లోనే 1500 మంది పాస్టర్లు చచ్చిపోయారు దేశవ్యాప్తంగా. మన శరీర నిర్మాణం 1500 పాస్టర్లు చచ్చిపోయింది కరోనా టైంలో. అమ్మో, నువ్వు పాస్టర్ల విషయంలో నాకంటే బాగా కోపంగా ఉన్నట్టున్నావు. అలా సార్ మీకు తెలీదు, చాలా నాశనం చేస్తున్నారు ఫ్యామిలీస్ ని వీళ్ళు. మంచి అనే ముసి వేసుకుని నాశనం చేస్తున్నారు. సరే ఇలా చేద్దాము. ఇంకేమన్నా చెప్పాలా? ప్రస్తుతానికి ఇంకేం లేదు సార్. మళ్ళీ ఫ్యూచర్ లో నాకు ఏమన్నా అంటే రెఫరెన్సెస్ ఏమన్నా కావాలి, మా పేరెంట్స్ కి చెప్పాలి అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా మిమ్మల్ని రీచ్ అవుతాను సార్. నేను ట్రైనింగ్ ఇస్తాను బైబిల్ విషయంలో. నేను రాసిన ఓ క్రైస్తవుల మేలుకో పత్రిక నేను మీకు వాట్సాప్ లో పంపిస్తాను. అది బైబిల్ ఉంటూ పక్కన పెట్టుకొని చదవండి. నువ్వు మీ పాస్టర్ ప్రశ్నించే ధైర్యం ఉందా లేదా? నేను ఇంకా మీరు ఉన్నారు కదా సార్, ధైర్యం తెచ్చుకుంటాను. మీ ఒంట్లో ప్రవహిస్తుంది రక్తము ఝాన్సీ లక్ష్మీబాయి, నేను నమ్ముతున్నా, నేను బలంగా నమ్ముతున్నా. మీ ఇంటి దగ్గర మీ చుట్టుపక్కల మొత్తం నేను హిందువులందరూ కూడా బలంగా ఉండేటట్టు నేను చూస్తాను. ఎక్కడైనా కానీ మీ పాస్టర్ వాడు ఏం చేయలేడు, వాడు ఏం పీకలేడు, వాడికి ముందు అలా ధైర్యం ఏం లేదు. ఫస్ట్ మీరు భయపడద్దు. మీరు మీ పాస్టర్ని బైబిల్ గురించి ప్రశ్నించడం అనేది స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. ఓకేనా? ఓకే సార్. ఓకేనా? లాస్ట్ లో ఒక చిన్నది నువ్వు నాతో పాటు పలకాలి, సరేనా? ఓకే సార్. ఓకే, పలకండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ.
కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే హరే. థ్యాంక్ యూ సార్. నీకేదన్నా ధైర్యం కావాలనుకుంటే శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అంతే. ఆంజనేయుడికి భయం అంటే ఏదో తెలియదు, చాలా ధైర్యవంతుడు, కొండంత అండ అన్నమాట. రాముడు యుద్ధంలో గెలవడానికి కొండంత అండేవాడు శ్రీ ఆంజనేయుడు. ఇవన్నీ తలుచుకో అప్పుడప్పుడు, ఇది నేను చెప్పింది అప్పుడప్పుడు నువ్వు మనసులో తలుచుకుంటా ఉండు, నువ్వు ఈజీగా బయటకు వచ్చేస్తావు. ఓకేనా? ఓకే, మరి థ్యాంక్ యూ సో మచ్. చివరగా ఈ రికార్డు వింటున్న మా అంటే ఆ, ఇప్పుడు మీరు మాట్లాడిన రికార్డు యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు కదా. అంటే నీ పేరు, మీ ఊరు, మీ చర్చి విషయాలు, నీ వ్యక్తిగత విషయాలన్నీ నేను ఉంచాను. నేను అవి తీసేస్తాను. తీసేసిన తర్వాత నువ్వు పాస్టర్లు ఎట్లా బాధింపబడ్డావో అది మాత్రమే నేను పెడతాను. ఓకేనా? పెట్టుకోవచ్చా? లాస్ట్ అండ్ ఫైనల్, ఈ రికార్డు వింటున్న ఎక్స్ క్రిస్టియన్ ఫాలోవర్స్ అందరికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరు పాస్టర్స్ గుడ్డిగా నమ్మకుండా అసలు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, వాళ్ళకి దీని వల్ల ఉపయోగము, ఇప్పుడు ఒక్కసారి మనం క్వశ్చన్ వేసుకుంటే అర్థమవుతుంది. ఎవరికి లేని బాధ వీళ్ళకి ఎందుకు మన గురించి, అంటే వాళ్ళకి ఏదో లాభం ఉంది కాబట్టి వాళ్ళు మనల్ని రూల్ చేస్తున్నారు. ఎందుకు మనం ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి వాళ్ళకి? వాళ్ళు అఫ్ కోర్స్ మనకు వాళ్ళు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తుండొచ్చు, మోటివేట్ చేస్తుండొచ్చు మనం కష్టాల్లో ఉన్నప్పుడు. అఫ్ కోర్స్ వాళ్ళు మనకి తోడుగా ఉన్న మన ధైర్యాన్ని ఇస్తుండొచ్చు. కానీ మనం వాళ్ళ మాట విని వాళ్ళు చెప్పినట్టు చేసి వాళ్ళు నమ్మిందే మనం నమ్మాలి అనే రూల్ ఎక్కడా లేదు. కాబట్టి మనం క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తే అసలు రూపం వాళ్ళది బయటకు వస్తుంది. క్వశ్చన్ చేయకపోయిన వాళ్ళు ఏం చేయాలి అని అంటే, కనీసం ఎలా మారాలి, మనం ఎందుకు మారిన తర్వాత అసలు మారడం వల్ల మనకు ఉండే ఉపయోగాలు ఏంటివని ఆలోచించుకోగలిగితే మనం అన్నీ చేయగలం సొంతంగా. ఎందుకు చేయలేమండి? ఇప్పుడు కూడా మనమే చేసుకుంటున్నాము, ప్రతిదీ మనమే చేసుకుంటాం. వాళ్ళ పాస్టర్స్ వచ్చి చేయట్లేదు, మనమే చేసుకుంటాం. మనం చేసుకునే దాంట్లో వచ్చే డబ్బుల్ని మనం వాళ్ళకి ఇవ్వాలి అని మనకి డిమాండ్ చేస్తున్నారు. అదొక్కటే వాళ్ళకి మన నుంచి, అంతే తప్ప మన మంచి కోరుకునే వాళ్ళు కాదు. మన మంచి కోరుకునే వాళ్ళు మన బ్లడ్ రిలేషన్స్, మన హిందూస్, మన దేవుళ్ళు, మనల్ని పుట్టించిన ఆ దేవుడు నిజంగా దేవుడు అనేటోడు ఉంటే మన మంచి కోరుకుంటాడు తప్ప మనం ఎక్కడున్నా కూడా వదిలేసిపోతే జరగదు అని శపించేవాడు దేవుడే కాదు. ఎక్కడికి దేవుడు మన హార్ట్ లోనే ఉంటాడు, మన మనస్సాక్షే మనకి దేవుడు, అంతే తప్ప నమ్మింది మనం నమ్మాలి, వాళ్ళు చెప్పింది మనం చెయ్యాలి అని ఎప్పుడైతే మన మీద బలవంతంగా బండరాయి పెట్టి మనల్ని ప్రెషర్కి గురి చేస్తున్నారో అప్పుడు మనం వాళ్ళు పెట్టిన సంఖ్యలను పెంచుకుని బయటికి వచ్చే ఆ ఫ్రీడమ్ మనకి రాజ్యాంగం కూడా ఇచ్చింది. మనకి ఇష్టం మతంలో వెళ్ళొచ్చు అని. అదే మనం హిందూ దాంట్లోకి వెళ్ళి ఒక మంచి మార్గంలో వెళ్తే మనకి ఫ్యూచర్ ఉంటుంది. ఇదేంటి, అసలు ఫ్యూచర్ లేదు మనకి. కాబట్టి దాన్ని కంప్లీట్గా వదిలేసి భయపడకుండా బయటికి రాగలిగితే ఇంతకు మించి ఏది ఉండదు. కొద్ది రోజుల్లోనే మన సమాజం చాలా 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 బాగుపడుతుంది. నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ వేలో పోతుంది. వీళ్ళ కింద ఉంటే మాత్రం ఈ జనరేషన్ అన్ని నాశనం అయిపోతుంది. ఒక్కటి మనం రియలైజ్ అవ్వగలిగితే వీళ్ళందరికీ చెక్ పెట్టారు, పాస్టర్స్ అందరికీ చెక్ పెట్టారు. వాళ్ళకి చాలా ఇన్కమ్ ఉంటుంది, ఇంకా బయట నుంచి కూడా వాళ్ళకి చాలా ఇన్కమ్ ఉంటుంది. అదంతా కూడా వాళ్ళు డ్రామా. అది మనం కొంచెం ధైర్యం తెచ్చుకొని బయటికి రాగలిగితే వాళ్ళు చేసేది ఏమీ లేదు, భయపడకుండా అంతే. బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ పాతవి గుర్తు రావచ్చు, అది కామన్. ఎందుకంటే ఈ ఇయర్ దాంట్లోనే ఉన్నాం కాబట్టి అందులో ఉండేవి మనకి గుర్తు రావచ్చు, అక్కడ స్పెండ్ చేసినవన్నీ గుర్తు రావచ్చు. మళ్ళీ అది వీక్ అయిపోయి మనం ఆ పాయింట్లో వెనక్కి వెళ్ళకూడదు. అక్కడే మనం స్ట్రాంగ్ గా ఉండాలి, అక్కడే మారాలి. అక్కడే ఇప్పుడు మీరు నాతో ఏదైతే మంత్రం జపించారో అది చెప్పారు కదా,
హరే ఉమ్, కృష్ణ హరే కృష్ణ ఉమ్, అదే మనం చదువుకుంటూ మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఉమ్, అప్పుడే మన జనరేషన్స్, మన పిల్లలు, మన ఫ్యూచర్, మన ఫ్యామిలీస్ అన్నీ బాగుంటాయి. ఉమ్, దీనికోసమే మనం ప్రయత్నించాలి. ఉమ్. ఎవ్వరు కూడా ఇంకా వాళ్ళు పెట్టిన గీతలో ఉండి అవే భరిస్తా ఉంటే దానికి ఎవరైనా చేయలేరు. ఓకే అండి, మరి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఇప్పుడు మాట్లాడుతున్న ఈ నెంబర్ మీదేనా? అవును సార్, నాదే సార్. వాట్సాప్ ఉందా? మీకు కూడా ఓకే. ఇప్పుడు ఉంది. మీకు వాట్సాప్ ఉందా? సరే, ఇప్పుడు నేను మీకు ఉంది. వాట్సాప్లో నేను మీకు ఆ, అవి రిఫరెన్స్ అన్ని పంపిస్తాను. మీకు కొన్ని వీడియోలు కూడా పంపిస్తాను. అవన్నీ ఒకసారి మీరు చెక్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఓకే ఓకే మరి. సార్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జాగ్రత్త. సార్. బాయ్. థ్యాంక్